ఈ చిన్న కొన్ని మిస్కోఆర్డినేషన్ వల్ల లేదా మిస్కమ్యూనికేషన్ వల్ల కొన్ని జరిగినాయి పొరపాట్లు అనేది ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. దాన్ని ఇప్పుడు రీకరెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత తొందరలోనే ఈ సమస్య తొలగిపోతుంది, కొంతమేర ఫాస్ట్ ట్రాక్ లో తొలగిపోతుంది, క్లియర్ అవుతుంది అనేది మంత్రులు ఇస్తున్నటువంటి హామీ. సో ఈ విషయాన్ని పక్కన పెడితే, అంటే క్లియర్ అయిపోయేటువంటి వాళ్ళ విషయం పక్కన పెడితే, ఇఫ్ ఇన్ కేస్ సీరియస్ గా వాళ్ళ ల్యాండ్ లేదా వాళ్ళ ప్రాపర్టీ 22A ఉంటే వాళ్ళు చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి? అంటే ఇమీడియట్గా వాళ్ళు రెక్టిఫికేషన్ పెట్టుకోవాలి, రెక్టిఫికేషన్ అప్లై చేయాలన్నమాట. అంటే ఇది నేను ఈ ప్రాపర్టీ కొన్నాను, ఇది రిజిస్టర్ అయ్యింది, దీనికి LRS వచ్చింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేదా HMDA పర్మిషన్ వచ్చింది. సో దయచేసి ఈ నా ప్రాపర్టీని మీరు రెక్టిఫై చేసి 22A లేకుండా చూడండి అని మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో ఒకలా ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటే గవర్నమెంట్ అనేది తీసేస్తుందండి. ఓకే. సో అంటే మనం ఇప్పుడు ఈ 22A నుంచి క్లియర్ చేయించుకోవాలి, దీని నుంచి బయటపడాలంటే ఒక క్లియర్ ప్రొసీజర్ అనేది ఉందా? అది ఉందండి, చాలా మందికి అవగాహన ఉంది. అప్లికేషన్ ఉంది, అది అప్లికేషన్ ఫిల్ చేసి మనం ప్రొడ్యూస్ చేయాలండి. సో ఒకవేళ ఆఫీసర్లు కనుక మన పేపర్లు తీసుకోకపోతే? అట్లా ఉండదండి, తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్గా పనిచేస్తుంది. కొన్ని అన్వాంటెడ్ ఎంట్రీస్ అయ్యాయి కాబట్టి అవి క్లియర్ చేయడానికి గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్ దీంట్లో పెట్టింది. సో దానికి కూడా ఒక లిమిట్ ఇచ్చారనమాట. ఒకవేళ ఆ టైంలో జరగకపోతే దే హ్యావ్ టు ఆన్సర్. ఓకే, దే ఆర్ ఆన్సరబుల్. ఎస్, ఆన్సరబుల్. సార్ ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో ఒక ఫ్లాట్కి ఇష్యూ ఉంటే, సో మిగతా ఆ సర్వే నెంబర్లో ఉన్న మిగతా వాటికి కూడా ఇబ్బంది ఉంటుందా? ఉంటుంది, ప్రస్తుతానికైతే ఉన్నది. దానికి డెఫినెట్లీ దానికి సర్వే నెంబర్ కింద పెట్టి మిగతాది క్లియర్ చేయబోతున్నారు గవర్నమెంట్. సో ఈ టైంలోనే అంటే మంచిగా దొరికింది అవకాశం అని చాలా మంది అంటే కుట్రలు పనేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో కుట్ర అంటే పడే అవకాశం లేదండి. అంటే దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకునే అవకాశం ఉండొచ్చు? అలా ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా సర్వేస్ ఎంట్రీ అయిపోయి, ఆ సర్వేస్కి రిజిస్ట్రేషన్ అయితే జరగదు. ఇప్పుడు కొన్ని అనుకోకుండా కొన్ని ప్రీవియస్ జరిగాయి. అంటే ఈ బిల్డర్స్, డబ్బులున్న వాళ్ళు కొంచెం మ్యానిపులేట్ చేసి దే హ్యావ్ డన్ ద రిజిస్ట్రేషన్ అండ్ వాటికి లోన్స్ కూడా వచ్చాయి. ఓకే. సో ఈరోజు అది అమ్మాలనుకుంటే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉంది అది. ఎగ్జాక్ట్లీ, అవును. సో అయితే సార్ ఇప్పుడు ప్రాపర్టీ ఓనర్స్ ఈ టైంలో ఏం చేయాలి? అంటే పర్టికులర్గా ఈ లోన్స్ కూడా తీసుకుని ఉంటారు వాళ్ళు. చాలామంది మీరు అన్నట్లుగా బ్యాంక్ కూడా లోన్స్ ఇచ్చాయి, అప్పుడు బాగానే ఉంది పరిస్థితి. సో ఇప్పుడు మొత్తం కూడా నో వాల్యూ జోన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చాలామంది తమ జీవితాంతం ఎర్న్ చేసినటువంటి కష్టార్జితం అంతా కూడా బుగ్గిపాలైపోయిందని లైఫ్ లాస్ చేసుకునే సిచ్యువేషన్ దాకా కూడా వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. సో బీయింగ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ఈ విషయంలో వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సపోర్ట్ లేదా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు ఉండేటువంటి ఏమన్నా ఒక రూట్ ఉందా? చూడండి, బేసిక్గా కొన్ని తప్పులు జరిగాయి. తప్పులు ఎలా జరిగాయి అండ్ ఎవరు చేశారు అంటే గవర్నమెంట్ అఫీషియల్సా లేకపోతే బడాబాబులు చేశారా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. జరిగిపోయి ఇప్పుడు దానికి మనం రెక్టిఫై చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు చూడండి, లాస్ ఎవరు అవుతారు? కామన్ మ్యాన్ అవుతాడు లాస్. డబ్బులు ఉన్న వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. సో కామన్ మ్యాన్ పాపం అంటే వర్క్ చేస్తూ దాచుకున్న డబ్బులతో ఆయన కొంత లోన్ తీసుకొని ప్రాపర్టీ కొంటాడు. అది అనుకోకుండా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో వచ్చిందనుకోండి, ఆయన సఫర్ అవుతాడు డెఫినెట్గా. సో దీనికి గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్. అంటే దీనికి ఏంటి, ఎలాగ సొల్యూషన్ అనేది కొన్ని ల్యాండ్స్కి రెగ్యులరైజ్ చేయడం కానీ అట్లా చేస్తారు. సార్ ఇప్పుడు నా దగ్గర పక్కాగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, బట్ కానీ ఇప్పుడు నాది ఆ టైటిల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా 22A వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేయగలను? చూడండి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో ఉంది కానీ ఇప్పుడు ప్రొహిబిటెడ్ ల్యాండ్లోకి వచ్చిందంటే ఫస్ట్ మనం దీనికి ఒక ప్రాసెస్ ఉందండి. అప్లికేషన్ మనం పెట్టాలి గవర్నమెంట్కి. ఓకే. సెయింగ్ దట్ నేను ఆల్రెడీ ఈ ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నాను, అప్పుడు ప్రొహిబిటెడ్లో లేదు, దీనికి కావాల్సిన అప్రూవల్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర తీసుకున్నాను, సో దయచేసి దీన్ని రెక్టిఫై చేయండి అని మనం అప్లికేషన్ పెట్టాలి గవర్నమెంట్కి. డెఫినెట్గా గవర్నమెంట్ విల్ టేక్ కేర్. సార్ ధరణిలో రానటువంటి ఈ విషయాలు భూభారతిలోకి రాగానే కొన్ని విషయాలు ఎందుకు వచ్చినాయి? ఈ యాక్ట్ ఎందుకు అమల్లోకి రావాల్సి వచ్చింది? చూడండి, ఇప్పుడు ఒకప్పుడు హైడ్రా కూడా అంత సీరియస్గా లేదు. అవును, అసలు హైడ్రానే లేదు. సో ఇప్పుడు చూడండి, హైడ్రా వల్ల జనాలు తెలుసుకున్నారు ఎటువంటి ప్రాపర్టీ కొనాలి, ఎటువంటి ప్రాపర్టీ కొనకూడదని. ఇప్పుడు 22A యాక్ట్ వచ్చింది. అంటే జనాలు ఇంకా అంటే
కొనేవాళ్ళు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు మనం ఏం చేయలేం ఇప్పుడు దానికి. దే హ్యావ్ టు ఫైట్ ఫర్ దర్ ప్రాపర్టీ. బట్ ఇది త్రూ అవుట్ ద స్టేట్ కదా. ఎస్, త్రూ అవుట్ ద స్టేట్ కాదు, 2 స్టేట్స్. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్ స్టేట్ గురించి ఇప్పుడు దాకా హైదరాబాద్ మనం ఒక స్టేట్ ఒక స్టేట్ లో ఒక క్యాపిటల్ సిటీ ప్రాంతాన్ని గురించి మాట్లాడుతుంది. సో ఇప్పుడు త్రూ అవుట్ ద స్టేట్ కాబట్టి 22A. సో ఇప్పుడు కొనబోయే వాళ్ళు దయచేసి ఒక అగ్రిమెంట్కి వెళ్ళే ముందు లేదా ఒక టోకెన్ ఇస్తున్న ముందు లీగల్ చేయించుకోండి. లీగల్ ఇప్పుడు చూడండి, మనం ₹1,00,00,000 పెట్టి ఒక ప్రాపర్టీ కొంటాం, ఒక 10,000 ఇచ్చి మనం ఒక లీగల్ అడ్వైజర్ని హైర్ చేసుకోలేమా? హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతిదీ కూడా చెక్ చేసి కొనాలా లేదనేది ఆయన చెప్పేస్తాడు. హ్యాపీగా తీసుకోండి అని అంటాడు. సో యూ బై ఇట్. లేదు ఇది ప్రొహిబిటెడ్లో ఉంది, జాగ్రత్త, మీరు ఏం పే చేయొద్దు అంటే యు ఆర్ సేఫ్. యువర్